నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల అంశం చర్చనీయాంశంగా మారింది. చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూడా అట్టుడుగుతూ ఉన్నది ఇవాళ చిక్కుడుపల్లి, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా బీజేపీ నేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ముఖ్యమంత్రిని చాలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత చెనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటున్నారు. మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీల మీద ఇవాళ ప్రతిపక్షము, విద్యార్థులంతా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? మీ హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు? ముందుగా తొలి వెలుగు వారికి మా యొక్క మనవి ఏంటంటే, మేము ఉద్యోగాల భర్తీ అంశంలో వెనక్కి కూడా ఎప్పుడు తగ్గలేదు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ లేక, పారదర్శకమైన ఉద్యోగాలు లేకనే నిరుద్యోగ లోకం అట్టుడికినటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఏడాదిలోనే ఒక 65,000 ఉద్యోగాల భర్తీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రజాపాలనది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ అంశంలో చూసుకుపోతుంటే ఇవాళ నిన్నగాక మొన్న శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి ఇవాళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ నాయకులు కానీ దీన్ని నిరుద్యోగుల మధ్య, ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఒక రెచ్చగొట్టేలా ఇవాళ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని దెబ్బతీసేటట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆల్రెడీ నిన్న శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన వివరణ ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే, ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడినారు, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వ రంగంలో తక్కువ ఉంటాయి, అయినా కూడా మేము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పారు. ఇవాళ ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము వెళ్ళడం జరిగింది. మేము కానీ, రియాజ్ గారు కానీ, ఇవాళ మానవతరాయ్ కానీ, మేము అందరూ కూడా 4-5 కలిసి వెళ్ళి నిరుద్యోగులు ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగాల భర్తీ అంశం పైన అనేక విషయాలపైన వేం నరేందర్ రెడ్డి గారితో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. ఇవాళ ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2026లో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాల భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. అంటే నిరుద్యోగుల నిరసనతోటి ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలు చేసింది అనుకోవచ్చా? అట్లా అనేది కాకుండా ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. నిరుద్యోగులు అనేది పోరాటాలు చేస్తేనో, ధర్నాలు చేస్తేనే మాకు సమస్యలు తెలుస్తాయని కాదు. ఉద్యోగాల భర్తీ అంశం అనేది ఒక ప్రియారిటీగా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రశ్నిస్తున్న విద్యార్థుల మీద లాఠీ చార్జీ సరైనది కాదంటూ కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగులను అణచివేయాలని చూస్తోంది? ఈ ప్రభుత్వం 25 నెలల్లో వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజా సంఘాలపైన, ఉద్యమకారులపై కానీ ఏ ధర్నాలో ఎక్కడ కూడా లాఠీచార్జ్ చేయలేదు. అట్లాంటి చేసినా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా కొన్నిసార్లు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏది కూడా కావాలనుకొని చేయొద్దని కూడా కోరుతున్నాం. ఈ ప్రతిపక్షాల ఊబిలో నిరుద్యోగులు కూడా పడొద్దని మేము కోరుతున్నాం. ఇవాళ అసత్య ప్రకటనలను, అవాస్తవాలను వాళ్ళు వక్రీకరించి కేవలం నిరుద్యోగుల్ని ఉపయోగించుకొని వాళ్ళు రాజకీయం చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. ఆ తప్పుడు ప్రచారాలకు, తప్పుడు విషయ ప్రచారాలకు లోను కాకుండా నిరుద్యోగులందరూ ప్రిపరేషన్కి సిద్ధం కావాలని మేము కోరుతున్నాం. కోరేది ఒకటే, 2026లో ఉద్యోగాల భర్తీ అంశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వివిధ శాఖలలో ఖాళీల వివరాలు, ప్రాధాన్యత పోస్టులను కూడా భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం చెప్పింది కాదు, 1 కాదు 2 సార్లు, అనేక సార్లు ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకువెళ్ళినాం. ప్రభుత్వ పెద్దల దృష్టిలో కూడా ఈ ఉద్యోగాల భర్తీ అంశం అనేది చాలా కీలకంగా ఉంది. ఈ ఒక తప్పుడు ప్రచారాలను, విష ప్రచారాలను నమ్మొద్దని మళ్ళీ మేము కోరుతా ఉన్నాం. గతంలో ఇదే చెనగాని దయాకర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే రియాజ్ కావచ్చు, ఇంకొంతమంది బట్టి విక్రమార్కతోటి ప్రజాభవన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని కూడా నిరుద్యోగులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. బట్ ఇంతవరకు కలవలేదు, మాట్లాడలేదు, డిస్కషన్ జరగలేదు. ఎందుకు పులి స్టాప్ పడ్డది? ఎందుకు ఆ అంశం మళ్ళీ తెర మీదకి రాలేదు? అంటే ఇప్పుడు ఒక నిరుద్యోగులు అనేవాళ్ళు లక్షలాదిలలో, వేలల్లో ఉంటారు. కాబట్టి ఒక 4-5తోనే చర్చించడం వల్ల దానికి సమస్య పరిష్కారం కాదు అనే ఒక ఉద్దేశంతో కలిస్తేనో, బట్టి గారిని కలవడం వల్ల, ముఖ్యమంత్రి గారి కలవడం వల్ల సమస్యలు ఈరోజే మాకు తెలుస్తాయి అనేది కాదు. నిరుద్యోగుల అంశాల పట్ల వివిధ రూపాలలో మంత్రుల దగ్గర కలుస్తూ ఉన్నారు, వివిధ రూపాల్లో మాలాంటి వాళ్ళని కలుస్తూ ఉన్నారు, గాంధీభవన్లో కలుస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగాల భర్తీ అంశం కానీ వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి వస్తూ ఉన్నాయి. ఆ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఉద్యోగాల భర్తీ అంశం అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల భర్తీ అంశంలో చాలా సిద్ధంగా ఉన్నారు.
ప్రైవేటు రంగం ఒకవైపు అయితే ప్రభుత్వ రంగంలో కూడా ఖాళీలను తెప్పించుకొని కూడా ప్రాధాన్యత గల ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలనేది. నిన్న కాక మొన్న డీజీపీ గారు కూడా ఒక లేఖను విడుదల చేశారు. దాదాపు 10,000 నుంచి 14,000 పోస్టులు కానిస్టేబుల్ భర్తీ కూడా జరగబోతూ ఉంది. దాని తర్వాత ఈ 2-3 రోజుల్లో, రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2-3 రోజుల్లో గ్రూప్ 3 నియామకాలు కూడా ముఖ్యమంత్రి గారి చేతి మీద నియామకాలు జరగబోతూ ఉన్నాయి. 1 by 1 ఇట్లా చేసుకొని మేము ఉద్యోగాల భర్తీ అంశంలో కీలకంగా తీసుకోబోతా ఉన్నాం. దయచేసి ఈ యొక్క ఉన్నది లేనిదిలాగా లేనిది ఉన్నదా క్రియేటివిటీ చేసి నిరుద్యోగుల పట్ల గందరగోళాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీలో లేకపోతే అశోక్ నగర్లో బీజేపీ నాయకులు కూడా బంధు ఇచ్చి వాళ్ళు రాజకీయంగా వాడుకునే వాళ్ళ పట్ల, లేకపోతే ప్రభావాలకు గురి చేసే వాళ్ళ పట్ల ఇక్కడ కూడా నిరుద్యోగులు లోను కాకుండా వాస్తవాలు పరిశీలించాలని లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి ఇస్తామన్నది వాస్తవమా కాదా? మేము వాస్తవంగా బరాబర్ చెప్పినాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనే అంశం చెప్పినాం. దానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆల్రెడీ మనం ఒక 65,000 పైగా మనం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగిపోయింది. ఇంకా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కూడా వివిధ రూపాలలో మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ఉన్నటువంటి ఖాళీల వివరాలను అన్నింటి కూడా ఫిల్ఫిల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దయచేసి మీరు వాస్తవాలను గమనించండి, ప్రిపరేషన్కి సిద్ధంగా అండి. ఎక్కడ పడితే అక్కడ దయచేసి ఎవరి ప్రకటనలకు కానీ ఎవరి వక్రీకరించే మాటలకు దయచేసి మీరు లోను కాకుండా భాగోద్యాలకు లోను కావద్దని కూడా తెలంగాణ నిరుద్యోగ యువతకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ యూనివర్సిటీ భూములనంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క అమ్ముకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేటీఆర్ చెప్తున్నాడు. అటు హెచ్యూ 400 ఎకరాలు కావచ్చు, లేకపోతే ఇంకో యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా వందలాది ఎకరాలని రియల్ ఎస్టేట్ మాఫియాగా మారుస్తుందని చెప్తున్నారు. ఏం చెప్తారు ఒక యూనివర్సిటీ విద్యార్థి నేతగా? యూనివర్సిటీ భూములు అమ్మాలని చూసింది, దాన్ని అనేక భూములను అమ్మిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అనేది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, దాదాపు 200 ఎకరాల్లో విస్తరించినటువంటి యూనివర్సిటీ, ఒక 7,000 నుంచి 10,000 మంది చదువుతున్నటువంటి యూనివర్సిటీ. 1998లో ఏర్పాటైన యూనివర్సిటీలో కేవలం అక్కడ 200 ఎకరాల్లో దాదాపు 50 ఎకరాలు అన్యక్రాంతంగా, లేకపోతే మొత్తం కూడా శిథిల వ్యవస్థలో చెట్లు మొలిచి ఒక అడవిలాగా మారినటువంటి సందర్భంలో ఒక వివరణ కోరడం జరిగింది కలెక్టర్ గారు. కాబట్టి ఆ వివరణ కోరినటువంటి సందర్భంలో రిజిస్టర్ గారు కూడా మేము డెవలప్మెంట్కు ఆలోచన ఉంది, ఆల్రెడీ దీనిపైన అనుమతులు తీసుకున్నాం, దీన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం వల్ల ఆ లేఖను కూడా తీసుకోవడం జరిగింది. ఒక కలెక్టర్ గారు వివరణ కోరితే కూడా దాన్ని వక్రీకరించి మౌలానా ఆజాదీ భూముల్ని అమ్ముతున్నారని నిన్న నందినగర్లో కేటీఆర్ మీటింగ్ పెట్టడం అంటే చాలా సిగ్గుచేటు. కంచగచ్చిబౌలిని కుట్ర చేసి వక్రీకరించి దాన్ని యూనివర్సిటీ భూముల్లాగా క్రియేట్ చేశారు. ఒక ప్రైవేటు వ్యక్తి కబ్జా చేస్తే కోర్టు ద్వారా ఇవాళ ప్రభుత్వం హక్కును పొందితే ఆ భూమిని కూడా యూనివర్సిటీ అని విద్యార్థుల మధ్య విద్వేషాలు సృష్టించి మళ్ళీ ఒకవైపు ప్రభుత్వం మీద వాళ్ళు ఒక కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఎక్కడ కూడా భూములు గుంజుకోవాలని కానీ విద్యార్థులకు నష్టపరిచే ఆలోచన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయలేదు. ఇవాళ మీరు 10 ఏళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి పోవాలంటే కూడా మీకు లాగులు దడిచి యూనివర్సిటీ ముఖాన్ని చూడనటువంటి కేటీఆర్కు ఇలా సడన్లీగా యూనివర్సిటీల మీద ప్రేమ కలిగింది, యూనివర్సిటీ అభివృద్ధి పట్ల ప్రేమ కలిగింది, యూనివర్సిటీ సమస్యల మీద ప్రేమ కలిగింది. యూనివర్సిటీలో ఏ సమస్యలు ఉంటే 10 ఏళ్ల కలిసి చూడలేదు, యూనివర్సిటీ ముఖాలు చూడలేదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ఈ మొసలి కన్నీరు కేటీఆర్ కారుస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, మేము ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రతిష్టంగా ఉండాలని కార్పొరేటు లేదా ఉన్నటువంటి ప్రైవేటు యూనివర్సిటీలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత. మీ హాయంలో విచ్చలవిడిగా ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యం చేసి, నియామకాలు చేయకుండా నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి, ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఉన్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేలకు, మీ పార్టీ మంత్రులకు విచ్చలవిడిగా అనుమతులు ఇట్లా మీరు అప్లికేషన్ చేసుకోమని అనుమతులు ఇచ్చి విద్యా దోపిడీకి మీరు ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పారదర్శకమైన విద్య కోసం, శాస్త్రీయమైన విద్య కోసం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ప్రకటించారని చాలా హుందాగా చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. సో ఇదే విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి లైబ్రరీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీరు వెళ్తారా, వెళ్ళి పరామర్శిస్తారా, మాట్లాడతారా? ఇప్పుడు దాని అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు బరాబర్ వెళ్తామండి. నేను అనేది కాదనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చిండు, ఏమైంది? నేను అనేది విద్యార్థిని కలవలేదా, మాట్లాడలేదా? మేము ఎక్కడ కూడా అరెస్టులు లేకుండా, ఎవరు వచ్చారు, బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి గారు వచ్చారండి. నేను అనేది సమయం సందర్భాన్ని బట్టి ఎక్కడికైనా ముఖ్యమంత్రి గారు ప్రతి గడపకు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, మాట్లాడతారు. అదే ఈ ప్రభుత్వం నేను అనేది. కాబట్టి దయచేసి ఈ విష ప్రచారాలకు లోను కావద్దని కోరుతా ఉన్నాం.
మౌలానా ఆజాదీ భూముల అంశంలో అది కేవలం బీఆర్ఎస్ ఆడుతున్న పచ్చి బోగస్ మాత్రమే. ఈ బోగస్ మాటల్ని అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువత కావచ్చు దాన్ని తిప్పికొట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కేవలం కంచె గచ్చిబౌలి అంశంలో ఏదైతే రాజకీయం చేసిందో సేమ్ అదేవిధంగా మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అంశంలో కూడా అదే కుట్ర చేసి కేవలం వాళ్ళకి ఎక్కడ కూడా బయట బతుకుదేరు లేదు. యూనివర్సిటీల మీద లేదా విద్యార్థుల మీద నిరుద్యోగులు పట్టుకొని వాళ్ళు బతుకులు సాగదించుకోవాలని రాజకీయం చేయాలనే చిల్లర ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి కేటీఆర్ గారు నువ్వు మాజీ మంత్రివా లేదా విద్యార్థి నాయకుడివా? విద్యార్థి నాయకుడి కంటే చాలా చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు. దయచేసి మీరు మాజీ మంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే కొంచెం ప్రజలు హర్షిస్తారు. కానీ విద్యార్థి నాయకుడిగా ఇవాళ ఏమంటారుగా చదువుకున్న వాడిలాగా కాకుండా అసంస్కారవాదిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సిగ్గుచేటు అది. ఇది సరైంది కాదు. విద్యార్థులు అడ్డు పెట్టుకుని రాజకీయం చేయకండి. దయచేసి విద్యార్థులు కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. యూనివర్సిటీల అభివృద్ధిని కోరుకునే వాళ్ళం కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ విధంగా డిపిఆర్ సిద్ధమైంది, పనులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ తెలంగాణ ప్రజా పాలనలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యకు, యూనివర్సిటీల విద్యకు, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు, పెద్దపీట వేశారు. దయచేసి ఇలాంటి ఈ తప్పుడు ప్రచారాలకు, తప్పుడు వార్తలకు తెలంగాణ సమాజం, తెలంగాణ ఉన్నటువంటి యువత లోను కావద్దనేది మా నుంచి మా వాదన. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తం మీద. సో 2026లో మంచి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే 60,000కు పైగా ఉద్యోగ భర్తీ చేశాము. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు రావాలంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి సో దయచేసి ప్రతిపక్ష విపక్షాల మాటలు నమ్మి మోసపోదంటూ నిరుద్యోగులకు తెలంగాణ దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఉద్యమాన్ని, నిరసనని నిరుద్యోగులు ఆపుతారా, ప్రభుత్వం చెప్తున్న మాట, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి హామీల్ని నమ్ముతారా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.